హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1020కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను రియల్మీ బ్యాండ్ 2 అన్బాక్సింగ్ వీడియో చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడకపోయిన నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. అక్కడి నుంచి ఆ వీడియో చూసి ఈ బ్యాండ్ 2ను కొనొచ్చా లేదా ఎలా ఉందనేది అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇంక ఈరోజు టెక్ న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ న్యూస్ మనకి ఈ బ్యాండ్ 2నే. సో ఈ బ్యాండ్ 2 రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసింది రియల్మీ. ఈ రోజు నుంచి వీటిని అయితే సేల్కి అయితే తీసుకొచ్చింది. 2999 రూపాయలు ఈ బ్యాండ్ ప్రైస్ అయితే పెట్టింది. ఇదే బ్యాండ్ని వీళ్ళు ఆల్రెడీ మలేషియాలో అయితే లాంచ్ చేశారు. సో అక్కడ చూస్తే వీళ్ళు 2500 రూపాయలకి అయితే అక్కడ తీసుకొచ్చారనమాట. మన ఇండియాకి వచ్చేసరికి 500 రూపాయలు ఎక్కువగానే తీసుకొచ్చిందని చెప్పొచ్చు. కాకపోతే మనకి అదే రేంజ్ మనకి స్పెసిఫికేషన్స్ అలాగే ఫీచర్స్ కూడా అయితే ఉన్నాయి. అయితే ఇంకా ప్రైస్ ఇంకో 200-300 రూపాయలు తగ్గించి ఇండియాలో తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది. అయితే ఇప్పుడు మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే వస్తున్నాయి ఫ్లిప్కార్ట్లో. అక్కడ ఏమైనా తగ్గుతుందేమో చూడాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iQoo Z5 ఈ మొబైల్ని ఈరోజు మన ఇండియాలో అయితే iQoo లాంచ్ చేసింది. సో iQoo మంచి నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. యాక్చువల్గా ఈ మొబైల్ని 3 డేస్ బ్యాక్ అనుకుంటా వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఎక్కువ లేట్ చేయకుండా మనకి 2-3 రోజుల్లోనే మన ఇండియాలో అయితే ఈ మొబైల్ లాంచ్ చేశారు. ఒకసారి ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చెప్తే ఆ తర్వాత ఈ మొబైల్ ప్రైస్ అలాగే మొబైల్ కొనొచ్చా లేదనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఈ డిస్ప్లే వచ్చరికి 120 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేటింగ్ సపోర్ట్ చేస్తే 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఈ డిస్ప్లేకి ఉంటుంది. ఇంకా స్టోరేజ్ చూస్తే 128 GB, ర్యామ్ వచ్చేసరికి 8 GB, ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్తో తీసుకొచ్చారు. ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక రేర్ సైడ్ కెమెరా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే 8 GB 128 GB వేరియంట్ 23,990 రూపాయలు ప్రైస్ పెడితే 12 GB 256 GB వేరియంట్ ప్రైస్ 26,990 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లో మీ మొబైల్ పర్చేజ్ చేసినట్టయితే HDFC కార్డు యూజ్ చేసి అక్కడ ఇంకా మీకు 1500 రూపీస్ వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ ఎక్కువైందని నేను చెప్పలేను. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో కనుక చూస్తే కాంపిటీషన్ చాలా గట్టిగానే ఉంది. ఈ సిచ్యువేషన్లో వీళ్ళు LCD డిస్ప్లేని తీసుకొచ్చారు. OLED కానీ AMOLED కానీ ఏదో ఒకటి తీసుకొచ్చుంటే బాగుండేది. సో ఇది దీంట్లో మైనస్ అని చెప్పాలన్నమాట. మిగిలిన అన్ని మనకి చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా ఓకే, కాకపోతే మీరు వెయిట్ చేయండి, తర్వాత చెప్పబోయే న్యూస్ మీ అల్లాడించేస్తుంది అని చెప్పొచ్చు అనమాట. ఈ మొబైల్ ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలి iQoo దగ్గర నుంచి అనుకుంటే మాత్రం HDFC కార్డ్ యూజ్ చేసే పర్చేజ్ చేయండి. అప్పుడు మీకు ఇంకో 1500 తగ్గుతుంది. కాబట్టి బేస్ వేరియంట్ 22,500 రూపాయలకే మీకైతే వస్తుందన్నమాట. సో ఇప్పుడు మీకు చెప్పే న్యూస్ ప్రకారం అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి ఈ మొబైల్ కొనాలా ఈ మొబైల్ కొనాలనేది. ఇక రియల్మీ రీసెంట్గానే మనకి రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ మొబైల్ని అయితే లాంచ్ చేసిన సంగతి తెలుసు. అందులో కూడా మనకి సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్. సో ఆ మొబైల్ ప్రైస్ అనేది ఇప్పుడు 5000 రూపీస్ వరకు అయితే డ్రాప్ చేసిందనమాట. ఎల్లకాలం అని కాదు, ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి కదా, ఇక్కడ ఈ మొబైల్ని అయితే 5000 డ్రాప్ చేసి అయితే సేల్కి తీసుకొస్తున్నారనమాట. సో ఇందులో మనకి 6 GB 128 GB వేరియంట్ ప్రైస్ కనుక చూస్తే ఇప్పుడు 20,999 రూపాయలకి అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఇది కాకుండా మీరు ICICI కార్డు కానీ యాక్సిస్ బ్యాంక్ కార్డు కానీ యూజ్ చేసి ఈ మొబైల్ పర్చేజ్ చేస్తే 20,000 రూపాయలకి మీకు ఈ మొబైల్ అయితే దొరుకుతుంది. సో అక్కడ చూస్తే మీకు ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి వచ్చేసరికి 120 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో పాటు మనకి AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ ఉంటుంది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. గేమ్స్ ఆడడానికి కూడా మనకి చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో ఉంది కదా, అక్కడ చూసి అయితే తెలుసుకోవచ్చు. మీ మొబైల్ ఆఫ్లైన్లో కూడా మీకు ఆఫర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే అక్కడ వీళ్ళు ప్రైస్ అయితే ఏం తగ్గించట్లేదు. సో 4,999 రూపాయలు విలువ చేసే రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో ఉన్నాయి కదా, వీటిని అయితే వీళ్ళు ఫ్రీగా అందిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఆఫ్లైన్ స్టోర్లో కంటే మీకు 27,000 రూపాయలే ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంది. సో మీరు ఈ మొబైల్ పర్చేజ్ చేయాలి అనుకుంటే మీకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ వరకు వెయిట్ చేయండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M52 5G వేరియంట్ మొబైల్ని రేపు అయితే సామ్సంగ్ లాంచ్ అయిపోతుంది. అమెజాన్ ద్వారా దీన్ని అయితే సేల్కి తీసుకురాబోతుంది. ఈ మొబైల్ని రీసెంట్గా నేను అనుకుంటా వీళ్ళు వేరే పోలాండ్లో ఎక్కడో లాంచ్ చేశారు. అక్కడ దీని ప్రైస్ 28,000 రూపాయలు పెట్టారు. ఆ రోజు మనం అనుకున్నాం 30,000 రూపాయలు ఇండియాలో తీసుకొద్దాం అని చెప్పి సామ్సంగ్ అనుకుంటుందంట అని. అది ఇప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది అనమాట. 25,000 రూపాయలు అంటే 24,999 రూపాయలకి ఈ మొబైల్ ఇండియాలో సామ్సంగ్ అయితే లాంచ్ అయిపోతుందంట. సో ఆ ప్రైస్కి తీసుకొస్తే మంచిది అని చెప్పొచ్చు. ఈ మొబైల్లో మనకి సేమ్ ఇందాక చెప్పుకున్నట్టుగానే స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. అంతా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ చూస్తే ఇప్పుడు రియల్మీ అయితే మాత్రం చాలా గట్టిగా వేసింది దెబ్బ అందరికీ.
జీటీ మాస్టర్ ఎడిషన్ వీళ్ళు 20,000కే తీసుకొస్తున్నప్పుడు మళ్ళీ 25,000 పెట్టి శాంసంగ్ మొబైల్ ఎవరు కొంటారంటే శాంసంగ్ ఫ్యాన్స్. సో చూడాలి మరి 25,000 రూపాయలు తీసుకొస్తే ఓకే. అలాగే ఇది కాకుండా మనకి ఈ ఫెస్టివల్ సేల్స్ ఆఫర్స్ ఏమైనా కేటాయిస్తే ఇంకా 23,000 22,000కే ఈ మొబైల్ వస్తుందేమో చూడాలి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ రీసెంట్గానే మనం మాట్లాడుకున్నాం. వీళ్ళు 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే జరపబోతున్నారని. ఆ తర్వాత మనకి అమెజాన్ అయితే డేట్ కన్ఫర్మ్ చేసిందనమాట. 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వీళ్ళు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ని అయితే నడుపుతున్నామని చెప్పి. సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాళ్ళ మనసు అయితే మార్చుకుందనమాట. సో ఎక్కడ అమెజాన్లో అందరూ పర్చేజ్ చేసేసి తర్వాత ఫ్లిప్కార్ట్లో కొనడానికి వీళ్ళ జోబులు ఖాళీ అయిపోతాయని ఫ్లిప్కార్ట్ భావించినట్టుంది. సడన్గా వీళ్ళు ఇప్పుడు మళ్ళీ డేట్ అయితే మార్చేశారు. ఇప్పుడు 3వ తారీఖుకి వీళ్ళు కూడా సేల్ అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే జరగబోతున్నాయి. ఈసారి ఈ రెండు ఈ కామర్స్ మధ్య పెద్ద క్రాష్ జరగబోతున్నట్టు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఎవరి కాళ్ళు ఏమాత్రం తగ్గకుండా ఆఫర్స్ని అయితే తీసుకొస్తున్నారు. బట్ ఒకసారికి ఆఫర్స్ ఎంతవరకు మనకు పనికి వస్తాయనేది వాళ్ళైతే ఆలోచించట్లేదు. సో చూద్దాం మరి ఎలాంటి ఆఫర్స్ వీళ్ళిద్దరూ ఇకపై ఇవ్వబోతున్నారు అనేది. రెండింటికి సంబంధించి డెడికేటెడ్ వీడియో అయితే మన ఛానల్లో అయితే వస్తుంది. ఇది కాకుండా రెండిట్లోనూ బెస్ట్ మొబైల్స్ మీద ఒక వీడియో కూడా అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ వీడియో కూడా త్వరలో అయితే మన ఛానల్లో అయితే వస్తుంది. సో ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మనకి ఐసిఐసి కార్డ్ అలాగే యాక్సిస్ బ్యాంక్ మీద 10% డిస్కౌంట్ లభిస్తుంటే అమెజాన్లో వచ్చేసరికి హెచ్డిఎఫ్సి కార్డు మీద 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో ఇంకా ఐఫోన్ లవర్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ఈ సేల్స్లోనే కనుక చూస్తే మనకి ఐఫోన్ 12 ప్రైస్ అనేది దగ్గర 20,000 రూపాయలు తగ్గించి అయితే సేల్కి తీసుకురాబోతున్నాడు. 50,000 రూపాయలకే మీకు ఇక్కడ ఐఫోన్ 12 సేల్కి అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. 50,000 మీ ప్రైస్, మీరు అక్కడ ఐఫోన్ కోసం చూస్తున్నారు అనుకుంటే ఐఫోన్ 12 తీసుకోవచ్చు. ఐఫోన్ 13కి అంత ప్రైస్ పెట్టే కన్నా ఐఫోన్ 12 సరిపోతుంది. రెండిట్లో మీకు పెద్ద డిఫరెన్స్ లేవు. ప్రాసెసర్ పరమైన డిఫరెన్స్ అయితే తప్పితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేవు. సో మీరు దాని మీద ఒక లుక్ అయితే ఇవ్వచ్చు. ఒకవేళ యాపిల్ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఆల్రెడీ మీరు ఐఫోన్ 11 కానీ వాడుతుంటే అవసరం లేదు. నెక్స్ట్ ఐఫోన్ 14 వరకు వెయిట్ చేయడం బెటర్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో ఏ సిరీస్ మొబైల్ని మన ఇండియాలో అక్టోబర్ 1వ తారీఖున లాంచ్ చేయడానికి సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఒప్పో A55 5G వేరియంట్ మొబైల్ అయితే లాంచ్ చేయొచ్చు అని చెప్పి తెలుస్తుంది. మేబీ ఆ మొబైల్నే లాంచ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకి సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి ఈ కామర్స్లో, అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లోను. సో ఇది క్యాష్ చేసుకోవడానికి చిల్లర యాషాలు చాలా కంపెనీలు అయితే వేస్తూ ఉంటాయి. సో చాలా కంపెనీలు కూడా వాళ్ళ మొబైల్స్ కానీ లేకపోతే టీవీస్ అను లేకపోతే గ్యాడ్జెట్స్ అను ఏ ఒకటి తీసుకొస్తూనే ఉంటాయి. సో వాటిని అయితే అన్నిటి మీరు పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు. సో బెస్ట్ ఏమున్నాయి చూసి వాటిని పర్చేస్ చేయడం బెటర్. ఇక అలాగే ఒప్పో ఈరోజు చైనాలో ఒప్పో వాచ్ ఫ్రీ, సో ఈ వాచ్ని అయితే లాంచ్ చేసిందనమాట. సో ఇందులో వచ్చరికి 100 స్పోర్ట్ మోడ్స్ అయితే ఉంటాయి. 14 డేస్ వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నాడు. 1.64 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఈ వాచ్ ఉంటుంది. ఈ వాచ్ రెజల్యూషన్ కూడా 280x456 రెజల్యూషన్ ఉంటుంది. అంటే వాచ్ డైల్ వచ్చరికి కొంచెం పొడుగ్గా అయితే ఉంటుంది. హానర్ వాచ్ 6 ఉంటుంది కదా, హానర్ బ్యాండ్ 6. సో ఆ విధంగా అయితే ఈ డైల్ అయితే ఉంటుంది. సో దీని ప్రైస్ అక్కడ చూస్తే 6,200 రూపాయలకి అయితే లాంచ్ చేస్తారు. ఖచ్చితంగా ఈ వాచ్ని మన ఇండియాకి అయితే ఒప్పో తీసుకొస్తుంది. కాకపోతే 7,000 తీసుకొస్తుందో 8,000 తీసుకొస్తుందో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పొకో నుంచి పొకో CU సూన్ అని చెప్పేసి ఒక పోర్షన్ రీసెంట్గానే రివీల్ చేసింది. మనం ఏమనుకున్నాం C లైనప్లోను అలాగే U లైనప్ను కూడా తీసుకొస్తుంది అనుకున్నాం. బట్ సార్ అలాంటిది ఏం లేదు. వీళ్ళు మళ్ళీ తుస్ అని ఇచ్చారనమాట. ఇక్కడ వీళ్ళు పొకో C4 తీసుకొస్తారనుకుంటే C31 పేరు మీద అయితే ఒక మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. సో అది కూడా సెప్టెంబర్ 30వ తారీఖున తీసుకొస్తున్నారు. ఫ్లిప్కార్ట్ ద్వారా దీన్ని సేల్కి అయితే తేవాలనుకుంటున్నారు. ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ జరుగుతున్నాయి. చెప్పాను కదా ఇప్పుడే చిల్లర యాషాలు వేస్తాం మొదలు పెడతారు కంపెనీలని. అందులో ఇది ఒక చిల్లర యాషాలం అని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే C3 లాస్ట్ టైం వీళ్ళు ఆగస్టులోనో అక్టోబర్లోనో తీసుకొచ్చారు. C3కి కంటిన్యూషన్గా అంటే దాంట్లోనే ఏదో చిన్న మార్పు చేసి వీళ్ళు ఈ మొబైల్ తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. సో అదే వాటర్ డ్రాప్ నాచ్ అదే డిజైన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మేబీ నేను అనుకోవడం C3నే కొంచెం జనాలు మర్చిపోతున్నారు కదా. ఇప్పటి వరకు చూస్తే దగ్గర 2 మిలియన్ యూనిట్లు అయితే అమ్మారంటే వీళ్ళు, అంటే 20 లక్షల యూనిట్ల వరకు అయితే వీళ్ళు అమ్మేశారు. సో జనాలు కూడా దీన్ని మర్చిపోయి ఉంటారని చెప్పేసి మళ్ళీ దాంట్లో చిన్న మార్పు చేసి తీసుకొస్తుంది పోకో. చూద్దాం మరి ఏం చేస్తారో. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పాపం చాలా కష్టాలు వచ్చినాయి అనమాట. వీళ్ళకున్న కష్టం ఏంట్రా అంటే చీటర్స్. సో ఈ చీటర్స్ని ఎంత కంట్రోల్ చేయాలన్నా సరే వీళ్ళు రోజుకి పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నారంట. సో వీటి మీద ఇంకా కఠినమైన యాక్షన్స్ తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు క్రాఫ్టాన్ అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా వీళ్ళు రీసెంట్గానే ఇలాగ చీట్ చేసే వాళ్ళు అకౌంట్లు 3 లక్షల పైనే అకౌంట్లను అయితే బ్లాక్ చేశారు. అయినప్పటికీ ఇంకా పెరుగుతూనే ఉన్నారంట. ఇంతకుముందు పబ్జీ ఉన్నప్పుడు కూడా ఇలాగే చీటర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ కోసం వీళ్ళు సపరేట్గా ఒక టీం పెట్టేసి సో వారిని ఎప్పటికప్పుడు అయితే తీసుకుంటూ అయితే వచ్చేసారు. అయితే ఇప్పుడు ఈ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి సో లూప్ హోల్స్ చాలా ఉన్నట్టున్నాయి. సో ఈ చీటర్స్కి బాగా దొరుకుతున్నట్టున్నారు. సో దీనివల్ల ఎవరైతే
జెన్యూన్గా ఆడే వాళ్ళు ఉన్నారో సో వీళ్ళైతే సఫర్ అవుతున్నారంట. వీళ్ళైతే అంటే ఈ చీటర్స్ చేసే స్కోర్ కానీ శాస్త్రలు కానీ సో సాధారణ వ్యక్తులు చేయలేని పరిస్థితి అనమాట. సో అలాంటి శాస్త్రలు చేయడం వల్ల సో చాలామంది విసిగిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. దీంట్లో చూసుకున్నట్టయితే మనకి ప్రముఖులు ఎవరైతే ఈ ప్రో ప్లేయర్స్ ప్రముఖులు ఉంటుంటారో సెలబ్రిటీస్ సో వాళ్ళు కూడా దీని మీద ట్వీట్లు చేసి అలాగే సోషల్ మీడియాలో ఆడుకుంటున్నట్టుగా అయితే న్యూస్ వస్తుంది. అందువల్ల ఈసారి క్రాఫ్టాన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందంట. కఠినమైన చర్యలు అయితే తీసుకోబోతున్నారు ఈ చీటర్స్ మీద. సో ఎన్ని కఠినమైన చర్యలు చేసుకున్నప్పటికీ హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు కనుగొంటూనే ఉంటారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మళ్ళీ మనకి శాంసంగ్ నుంచి ఎప్పటి నుంచో S21 FE ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది, అగో బ్లూటూత్ సర్టిఫికేషన్లో మెరిసింది, అదిగో FCCలో మెరిసింది, అదిగో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో ఒకసారి బయటకు వచ్చింది, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా లైవ్కి వచ్చింది అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. అడిచేసి ఇటు చేసి ఊరించి చివరికి ఇప్పుడు శాంసంగ్ చెప్పేది ఏంటంటే ఈ S21 FEని డిస్కంటిన్యూ చేస్తున్నారు, అంటే క్యాన్సిల్ అయితే చేస్తారన్నమాట. దీన్ని లాంచ్ అయితే చేయట్లేదని చెప్పి అయితే తెలుస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంట్రా అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే 2 కారణాలు చెప్తున్నారు. ఒకటి వచ్చేసరికి వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన ఫ్లిప్ 3 ఉంది కదా, జెడ్ ఫ్లిప్ 3 సో మంచి ప్రైస్గా తీసుకొచ్చారు, 85,000కి ఏమో తీసుకొచ్చారు కదా. సో దాన్ని సేల్స్ అనేవి చాలా స్టడీగా ఉన్నాయి. సో దాన్ని డిస్టర్బ్ చేయడం ఇవి ఇష్టం లేదని ఒకవైపు కారణం చెప్తూ, ఇంకోవైపు ప్రజెంట్ మనకి చిప్ షార్టేజ్ ఉంది కదా, ఈ చిప్ షార్టేజ్ వల్ల వీళ్ళు ఈ మోడల్ని క్యాన్సిల్ చేసినట్టుగైతే ఈ 2 కారణాలు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ మొబైల్ ఏమీ కాదు, ఆల్రెడీ వీళ్ళు తీసుకొచ్చిన S21 మొబైల్నే కొన్నాళ్ళకి జనాలు మర్చిపోతుంటే ఫ్యాన్ ఎడిషన్ పేరు మీద తీసుకొస్తారు. సో ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన S20 FE కూడా సేమ్ అంతే, S20నే మళ్ళీ రీబ్రాండ్ చేసి వీళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అదే అయితే చేస్తారు. సో అందువల్ల క్యాన్సిల్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, అదే మొబైల్ తిప్పి తీసుకొస్తున్నప్పుడు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్గా అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా చేసుకొని ఉన్నట్లేండి. దగ్గర చూస్తే 50% ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో ఆ 50%లో కనీసం 20% అయినా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.